విసురుతున్నారు. కావస్తే నన్ను శిక్షించు, కావస్తే నన్ను అరెస్ట్ చేయనట్లుగా ఇండైరెక్ట్ గానే చెప్తున్నాడు ఆయన. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? పెద్దిరెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి పెద్దిరెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే ఈ రోజున పెద్దిరెడ్డి గారు ఈ రోజే కాదు, ఆ రోజు మదనపల్లి ఫైల్స్ ఇష్యూ జరిగిన రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఇప్పించి డీజీపీని, సిసిఎల్ఏ కమిషనర్ గారిని మదనపల్లి పంపించడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. మేము కనుక ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా మా మీద కేసులు పెట్టి మీరు అరెస్టులు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు సవాల్ చేశారు పెద్దిరెడ్డి గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారైనా సవాల్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారైనా సవాల్ చేస్తారని. ఎందుకంటే వాళ్ళు నీతి నిజాయితీతోటి అక్కడ తప్పు జరగలేదు కాబట్టి, ఈ రోజున అక్కడ ఉన్న ఫారెస్ట్ ప్లాంట్స్ విషయంలో తప్పు జరగలేదు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా సవాల్ విసిరి తప్పైతే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. నిజంగా తప్పు జరిగింది అనుకోండి, వీళ్ళ చర్యలు తీసుకోవచ్చు. అక్కడ ఏ తప్పు లేనప్పుడు పెద్దిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారినైనా సవాల్ చేస్తారు, మరొకరినైనా సవాల్ చేస్తారు ఆయన. ఓకే, ఆనంద్ సార్ గారు, సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే అండి. ఓకే ఆనంద్ సాగర్ గారు, ఏంటి సార్ ఈ కాన్ఫిడెన్స్ ఏంటండి? పెద్దిరెడ్డి గారు సవాళ్ళు విసురుతున్నారు డిప్యూటీ సీఎం గారికి. ఏదో బాబు గారు తానా అంటే ఈయన తందానా అనే క్యారెక్టర్ తప్పించి అసలు ఏం చేయగలిగావు నువ్వు, నా తప్పులు ఏమున్నాయి చూపించు అని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడుతున్నాడు ఆయన ప్రెస్ మీట్లోనే. అంటే వాళ్ళు తప్పులు చేసినట్ట చేయనట్ట? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు సామెత ఒకటి ఉందండి, అందరూ సామెతలు చెప్తున్నారు కాబట్టి మనం కూడా చెప్పుకోవాలి. రంకు నేర్చిన వాడు బొంకు నేరుస్తాడని. వాళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాని చిత్తుగా దోపిడీ చేసి అరాచకం చేసి అక్కడ ఒక రౌడీ రాజకీయాన్ని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వంశపారంపర్యంగా చేసుకుంటున్నట్టుగా చేస్తున్నారు. పెద్దిరెడ్డి అవినీతి పరుడు కాదని చిత్తూరు జిల్లాలో ఏ ఒక్కరైనా అంటారా అతను అవినీతి పరుడు కాదని? అతను అరాచకవాది కాదని ఎవరైనా అంటారా? పాలు తాగే పిల్లడి దగ్గర నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలోడు వరకు కూడా అతనికి భయపడతారు, గడగడలాడతారు. రోడ్డు పక్కన నిలబడాలంటే అతను లారీలకు భయపడతారు. అతని గురించి మాట్లాడాలంటే, రోడ్డు ఎక్కి మాట్లాడాలంటే భయపడతారు. ఇంట్లో అతని గురించి చర్చించుకోవాలంటే భయపడతారు. అతనికి వ్యతిరేకంగా ఏదన్నా కంప్లైంట్ చేద్దామంటే భయపడతారు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడతారు. అటువంటి రౌడీ రాజకీయంతో, దోపిడీ రాజకీయంతో, అరాచక రాజకీయంతో అతను కోట్లాది రూపాయలకు పడగలెత్తినటువంటి ఒక రాజకీయ దోపిడీదారుడు. అటువంటి వ్యక్తి ఏదైనా సవాల్ చేస్తాడు. మదం అండి, డబ్బు మదం. ఆ జిల్లాలో అతనికి ఉన్నటువంటి ఆ గోండాయిజం, ఆ ముఠాతత్వం, కుల రాజకీయాలు, దాంతో సవాల్ చేస్తున్నాడు. అతను మదమెక్కి సవాల్ చేస్తున్నాడు. చూద్దామండి, ఆయన సవాల్ చేశాడు కదా, ఒక ఉప ముఖ్యమంత్రిని సవాల్ చేశాడు, ఒక ప్రభుత్వాన్ని సవాల్ చేశాడు. ఎప్పుడు తేలుస్తారు కదా, ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి. ఎవరు అవినీతి పరులు, ఎవరు అవినీతి పరులు కాదు, అతని సంగతి ఏంటి, అతని మూలాలేంటి, అతను రాజకీయంగా అతను ఏ విధంగా ఎదిగాడు, ఇవన్నీ కూడా బయటకు వస్తారే పొద్దున్న. ఒక్క విషయం ఆనంద్ సార్ గారు స్ట్రైట్గా ఓపెన్గా చెప్పండి. సమాజంలో వస్తున్న వాయిస్ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న అంశం ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వైఎస్ఆర్సీపీలో ఎవరైతే మీరు అక్రమాలు చేశారన్నారో, అన్యాయాలు చేశారన్నారో వాళ్ళందరూ జనసేన కానీ బీజేపీ కానీ వెళ్ళి ఆ తీర్థాలు పుచ్చుకుంటున్నారు. పుచ్చుకోవడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అందులోకి వెళ్తే ఏం చేస్తారు మీరు? మీకు వైసీపీకి వైరం ఎక్కువండి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. బీజేపీకి వైసీపీకి అయితే పెద్ద వైరం లేదు, ఎంతో కొంత జనసేనకి అయితే ఉంది, కానీ మీ అంత లేదు. మీరే తాడో పేడో తేల్చుకుంటున్నారు మొదటి నుంచి కూడా. అటు జగన్